హాయ్ ఎవ్రీవన్, గ్రామపాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ కోర్స్ మనం స్టార్ట్ చేసాం. కేవలం రెవెన్యూ చట్టాలు, రెవెన్యూ కంటెంట్కి సంబంధించి 199 రూపాయలకు 6 నెలల వ్యాలిడిటీతో ఇస్తున్నాం. సో ఇది 30 గంటలకు పైగా క్లాసులు, ఆల్రెడీ 54 వీడియోలు చేయబడి ఉన్నాయి. ఓకే, మీరు వారం రోజులలో రోజు కొన్ని చదివినా కంప్లీట్ అవుతుంది. సో ఇందులో భాగంగా భూభారతి చట్టం 2025, పంచాయతీరాజ్ చట్టం 2018, దాంతోపాటు 12కు పైగా తెలంగాణలోని అమలవుతున్న రెవెన్యూ చట్టాలు మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని రెవెన్యూ విధానం, హైదరాబాద్ రాష్ట్రం 1850 నుంచి మరియు ఇప్పటి వరకు జరిగినటువంటి భూ సంస్కరణలు, 100కు పైగా రెవెన్యూ పదాలు, వాటి యొక్క అర్థాలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రిజిస్టర్లు, వాటి యొక్క నిర్వహణ, జీపీఓ యొక్క విధులు మరియు వీటన్నిటికి సంబంధించిన క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్, అదేవిధంగా మనకు మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక ఇందులో మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, హైదరాబాద్లోని రెవెన్యూ విధానం గురించి తీసుకుంటే 1850లో ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, 1855లో సాలార్జంగ్ 1 నూతన సంస్కరణల్లో భాగంగా 1860లో కొత్త రెవెన్యూ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇదే 1865 నుంచి జిలాబందీ అని చెప్పేసి అమల్లోనికి రావడం జరిగింది. 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు. 1867లో రెవెన్యూ బోర్డు స్థానంలో ఫర్ మహీకి మల్ గుజారీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. 1869లో రెవెన్యూ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 1875లో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. మరియు హైదరాబాద్ రాష్ట్రాన్ని 5 సుభాలుగా మరియు 17 రెవెన్యూ జిల్లాలుగా మరియు వాటిని తాలూకాలుగా, రెవెన్యూ గ్రామాలుగా ఏర్పాటు చేశారు. ఈ జిలాబందీ వ్యవస్థతో పాటుగా మనకు రైతువారి విధానం, జాగీర్దారీ విధానం కూడా ఉండింది. దీంతో పాటుగా కల్సా భూములు, సర్ఫేకాస్ భూములు అనేటువంటి వాటి గురించి మీ అందరికీ తెలిసిందే. 1949లో జేఎన్ చౌదరి జూలై 20వ తేదీన ఈ జిలాబందీ అనేటువంటి వ్యవస్థను రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత 1971లో మనకు ఆర్ఓఆర్ చట్టం పాస్బుక్లను ప్రవేశపెట్టారు. 2020లో ధరణి చట్టం వచ్చింది. దాని స్థానంలో 2025లో భూభారతి చట్టం అనేటువంటిది వచ్చింది. సో ఈ కోర్సులతో పాటుగా ఫుల్ కోర్సు గ్రామపాలన అధికారి, జిఎస్ మరియు రెవెన్యూ కంటెంట్, ఇంగ్లీషు, అర్థమెటిక్ రీజనింగ్, ఓన్లీ రెవెన్యూ కంటెంట్, ఇంగ్లీషు, అర్థమెటిక్ రీజనింగ్ తోటి మరొక కోర్సు ఉంది. ఈ 2 కోర్సులు లైవ్ క్లాసులు. ఇంతకుముందు ఫస్ట్ చెప్పినటువంటిది కంప్లీట్గా రికార్డెడ్ క్లాసెస్. నరేష్ ఐఎస్ఆర్ అకాడమీ యాప్ ద్వారా మీరు ఈ కోర్సెస్ను అందుబాటులో ఉన్నాయి, పొందవచ్చు. థ్యాంక్ యూ అండి.